ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయగలరు. ఇక ఈరోజు ఫస్ట్ అప్డేట్ ఏమిటి అంటే, ఈరోజు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు ఏప్రిల్ నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అనేవి అయితే పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయండి. మీరు ఇక్కడ చూసారా, తిరుపతి టీటీడీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లో క్లియర్గా చెప్పారు. తోమాల సేవకి ఇంతమంది అంటే 2,10,144 మంది రిజిస్టర్ చేసుకున్నారట. అర్చనకి ఇంతమంది, అష్టాదళ పాద పద్మారాధకి ఇంతమంది, సుప్రభాతం సేవకి ఇంతమంది అని చెప్పి దాదాపు 2, 4, 5, 6, 7, 8, 10 లక్షల మంది పైనే ఏప్రిల్ నెలకైతే రిజిస్ట్రేషన్స్ వేశారు. వీళ్ళందరికీ కూడా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ ఈరోజు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో టీటీడీ వాళ్ళు రిజల్ట్స్ కూడా ఇస్తారు. రాగానే తప్పకుండా మీరు అమౌంట్ పే చేయండి. లింక్ కూడా మీకు తెలుస్తుంది, పేమెంట్ లింక్ కూడా. అలాగే ఒకవేళ లేదు అంటే మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి కూడా మీరు పే చేయొచ్చు. సో దయచేసి పే చేస్తేనే మీకు స్వామివారికి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు, సుప్రభాతము, తోమాల, అర్చన ముందు గడప చూసే అవకాశం అనేది సెలెక్ట్ అయితే కాదండి, అమౌంట్ పే చేస్తే కన్ఫర్మ్ అవుతుంది. దయచేసి ఈ విషయం తెలుసుకోగలరు. అలాగే ఇంకొక పాయింట్ ఏమిటి అంటే, ఈ నెల 23వ తారీఖున మధ్యాహ్నము ఏప్రిల్ నెలకి సంబంధించి వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. 24వ తారీఖున ఉదయం 10 గంటలకి మీ అందరికీ కూడా స్పెషల్ ఎంట్రీ దర్శనము 300 రూపాయల దర్శన టికెట్ విడుదలవుతుంది. అలాగే 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఏప్రిల్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి రూమ్స్ విడుదలవుతున్నాయి. అలాగే ఈ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి అంగ ప్రదక్షిణ టోకెన్లు ఏప్రిల్ నెలకి విడుదలవుతున్నాయి. అలాగే ఈ నెల 23వ తారీఖుకి మధ్యాహ్నం 11 గంటలకి ముందు గడప దర్శనము శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా దర్శనము, అలాగే అకామిడేషన్ విడుదలవుతుంది. అలాగే ఈ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఏప్రిల్ నెలకి సంబంధించి 500 రూపాయల దర్శనం టికెట్లు విడుదలవుతున్నాయి. అలాగే ఈ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకి మీ అందరికీ కూడా కళ్యాణము, ఉంజల్ సేవ, ఆజిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు ఏప్రిల్ నెలకి విడుదలవుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే ఈ టీటీడీ దేవస్థానం అఫీషియల్ పేజ్కి వచ్చి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో ఒకటి చదవండి. కావాలి అంటే మీకు ఈ టీటీడీ లింక్ కూడా కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తా, ఓపెన్ చేసుకొని దయచేసి మీరు ఓపెన్ చేసుకొని చూడండి. మీకు ఏది కావాలో అది దయచేసి బుక్ చేసుకోండి. ఒకవేళ మీకు అవసరం లేకపోయినా వేరే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తే వారైనా కానీ బుక్ చేసుకుంటారు. అలాగే మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు మధ్యాహ్నం 11 గంటలకి ఫిబ్రవరి నెలకి సంబంధించి శ్రీవారి అడిషనల్ కోటా తిరుమల రథసప్తమి రోజుది విడుదలవుతుంది. అలాగే జనరల్ సేవ విడుదలవుతుంది. అలాగే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఫిబ్రవరి నెలకి సంబంధించి అడిషనల్ కోటా తిరుమల తిరుపతి కాని రోజుల్లో విడుదలవుతుంది. అలాగే ఈరోజు మధ్యాహ్నం 1 గంటలకి ఫిబ్రవరి నెలకి సంబంధించి మీ అందరికీ కూడా తిరుమల పరకామణి సేవ విడుదలవుతుంది. మీకు ఇక్కడ శ్రీవారి సేవ .తిరుమల.org వెబ్సైట్కి వెళ్తే ఈ లేటెస్ట్ అప్డేట్స్లో అన్నీ ఉన్నాయి. ఇది మీరు ఒకసారి చదువుకోండి. ఈ లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పెడతాను. దయచేసి ఎవరైనా ఫిబ్రవరి నెలలో స్వామివారిని ముందుగా దర్శనం చేసుకోవాలనుకుంటే ఈ సేవ చేసుకున్నా కూడా మీకు ఈ అద్భుతమైన అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఏప్రిల్ నెలకి సంబంధించి మీ అందరూ కూడా ఎవరైతే స్వామివారికి శ్రీవారి సేవ చేసుకోవాలి తిరుమల తిరుపతికి అంటే ఈ నెల 27వ తారీఖున ఉదయం 11 గంటలకి విడుదలవుతుంది, బుక్ చేసుకోండి. అలాగే ఈ నెల 27వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి నవనీత సేవ కోట విడుదలవుతుంది. అలాగే ఈ నెల 27వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకి మీ అందరికీ కూడా పరకామణి సేవ విడుదలవుతుంది. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా ఏప్రిల్ నెలలో స్వామివారి సేవ చేసుకోవాలనుకున్న వారు బుక్ చేసుకోండి. ఈ నెల 27వ తారీఖున విడుదలవుతుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీ అందరికీ కూడా కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఓపెన్ చేసి దయచేసి చూసి మీరు బుక్ చేసుకోండి. అలాగే ప్రస్తుతము మీ అందరికీ కూడా ఈరోజు దర్శనాలు ఎలా ఉన్నాయి, క్యూ లైన్ పరిస్థితి ఏంటో కూడా వివరిస్తానండి. నిన్నటి రోజు స్వామివారిని 69,874 మంది దర్శనం అయితే చేసుకున్నారు. చూసారు కదా, ఇక్కడ నేను హైలైట్ చేశాను. అలాగే స్వామివారికి 26,034 మంది
తలనీలాలు అయితే ఇచ్చారు. స్వామివారి హుండీ కానుకలో 3.39 కోట్లండి. దయచేసి మీరంతా మరలా తెలుసుకోవాలి. స్వామివారి కొండపైన రద్దీ అనేది కాస్త తగ్గింది. నార్మల్గా అయితే 80-90 లక్ష మంది దాకా వచ్చారు మొన్న పండగ రోజుల్లో. ప్రస్తుతం అయితే 65,000 మంది 70,000 మంది లోపలే వస్తున్నారు. సో ఈ విధంగా చూసినట్లయితే మీ అందరికీ దర్శనం తొందరగానే అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతానికైతే వెయిటింగ్ కంపార్ట్మెంట్స్ 16 ఉన్నాయండి. ఆ విషయం టీటీడీ వారే అఫీషియల్గా మీకు చెప్పారు. దర్శనం అనేది ఎవరికైతే 300-500 రూపాయల దర్శన టికెట్ కలిగి ఉంటుందో వారికి దర్శనం 2 నుంచి 3 గంటల్లో అయిపోతుంది. ఒకవేళ మీకు సర్వదర్శనం కానీ దివ్య దర్శనం టోకెన్లు కనుక ఉన్నట్లయితే మీకు దర్శనం అనేది తప్పకుండా 4 నుంచి 6 గంటల లోపల అయిపోతుంది. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా మీరు కనుక కొండపైకి వెళ్తే ప్రస్తుతము టీటీడీ వారే అఫీషియల్గా 18 గంటలు పట్టే అవకాశం ఉంది. అంటే ఒక సగం రోజు ఖచ్చితంగా క్యూ లైన్లోనే ఉంటారని అయితే వారు చెప్పడం జరిగింది. అలాగే టీటీడీ వారు క్లియర్గా మనకి లైవ్గానే చెప్పడం జరిగింది. ఈరోజు తిరుపతిలో సర్వ దర్శనం స్లాటెడ్ కోటా దర్శనం టికెట్లు అంటే సర్వ దర్శనం టైం స్లాట్ విధానం ద్వారా టోకెన్లు అనేవి జనవరి 20 తారీఖు సంబంధించి టోకెన్లు అన్నీ అయిపోయాయి. కేవలం జనవరి 21 తారీఖున అంటే రేపు తెల్లవారుజామున 3 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు సంబంధించిన టోకెన్లు కూడా పూర్తి స్థాయిలో బుకింగ్స్ అయిపోయాయి. ఇక ఈరోజు ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి రావాలి అనుకుంటున్నారో వారు డైరెక్ట్గా కొండపైన ఫ్రీ దర్శనం క్యూ లైన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో జాయిన్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోండి. ప్రస్తుతం ఇదొక్కటే మీకున్న ఒక అద్భుతమైన అవకాశము. లేదా మీరు నడక మార్గంలో వెళ్ళేటట్టయితే నడక మార్గంలో కూడా ఒక 1000 టోకెన్లు ఖాళీగా ఉన్నాయి. దయచేసి 2 నడక మార్గంలో కూడా మీరు వెళ్ళి ఈ టోకెన్ల ద్వారా మీరు స్వామివారిని దివ్య దర్శనం కూడా చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా అమౌంట్ పే చేసి క్యాన్సిల్ అయింది అనుకోండి, ఏమాత్రం ఇబ్బంది పడొద్దు. మీకు రిఫండ్ అనేది టీటీడీ వాళ్ళు ఇస్తారు. మీకు ఇప్పుడే కాదు రాబోయే బుకింగ్స్లో కూడా ఏమన్నా రూములు అప్పుడు కావచ్చు, ఏ బుకింగ్స్లోనైనా క్యాన్సిల్ అయిందే అనుకోండి, ఏమాత్రం కంగారు పడద్దు. మీకు ఇక్కడ స్క్రీన్ పైన నేను చూపిస్తున్నాను కదా టోల్ ఫ్రీ నెంబరు, ఏ టైంలో అయినా చేస్తే టీటీడీ వారు అందుబాటులో ఉంటారు. మీకు డౌట్లు ఉంటే 087722644590కి మీరు కాల్ చేయొచ్చు. లేదా టీటీడీ ఆన్లైన్ అకామిడేషన్ ఒకవేళ మీకు రిఫండ్ అవ్వలేదు 7 రోజుల లోపల అంటే చేయొచ్చు. లేదా ఇక్కడ మెయిల్ అయినా మీరు పెట్టొచ్చు. 7 రోజుల లోపల మీకు రిఫండ్ రాకపోతే రిఫండ్ సర్వీసెస్ @tirumala.org మీరు మెయిల్ పెట్టొచ్చు. లేదు అంటే టీటీడీ యాజమాన్యం వారు ఒక కొత్త విధానాన్ని కూడా తీసుకొని రావటం జరిగింది. అదేమిటి అంటే ttdevasthana.ap.gov.in వెబ్సైట్లో ఇక్కడ మీకు ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంది కదా, ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ అన్నిట్లో కూడా మీరు సపోజ్ ఇక్కడ చూడండి లాగిన్ అయిన తర్వాత మీ ఇక్కడ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ అయ్యాక ఇక్కడ బుకింగ్ హిస్టరీ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఆ బుకింగ్ అంటే ఇక్కడ పైన అబౌట్ ఆన్లైన్ ఈవీ బుకింగ్స్ ఇక్కడే వస్తుంది అనమాట బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్. అక్కడ కూడా మీకు ఆన్లైన్ రిఫండ్ అకామిడేషన్ యొక్క మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా ఆఫ్లైన్ ద్వారా అయినా ఏమైనా అకామిడేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ హైలైట్ అవుతుంది. దయచేసి చూడండి. నేను ఇప్పుడు లాగిన్ అవ్వలే, మీరు లాగిన్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది బుకింగ్ హిస్టరీ అని. అందులో మీరు అకామిడేషన్ అప్డేట్ అని ఉంటుంది చూడండి. దయచేసి ఆ విధానం ద్వారా అయినా చేయండి. లేదా మీకు డౌట్ ఉంటే మెయిల్ అయినా పెట్టండి. రిఫండ్ సర్వీసెస్ @tirumala.org అనే వెబ్సైట్కైనా మెయిల్ పెట్టండి. ఇంతకంటే మంచి అవకాశం అయితే ఏమీ ఉండదు. అలాగే ప్రస్తుతం సర్వదర్శనం టోకెన్లు అనేవి తిరుపతిలో విష్ణు నివాసంలో అయితే ఇస్తున్నారు. ఇది రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంటుంది. అలాగే శ్రీనివాసం కాంప్లెక్స్లో ఇస్తున్నారు. ఇది నడక మార్గం భక్తులు కాకుండా ఎవరైనా కానీ సర్వదర్శనం తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో నేను చెప్తున్నా. రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం కావచ్చు, బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్ కావచ్చు, అలాగే అలిపిరి నడక మార్గం దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో అయినా ఈ టోకెన్లు మీరు తీసుకోవచ్చు. ఉదయం 3 గంటలకే ఈ టోకెన్లు అయితే ఓపెన్ అవుతాయి అన్నమాట. అలాగే శ్రీవారి సేవ బుక్ చేసుకున్న వారికి ఏవైనా డౌట్లుంటే కొండపైన శ్రీవారి సదన్ తిరుమల వాళ్ళు డౌట్లుంటే ఫోన్ చేయాల్సింది 087722263544 చేయండి. ఒకవేళ విష్ణు నివాసం సేవా సదన్ దగ్గరకైతే 087722264733కి కాల్ చేయొచ్చు. లేదా పిఆర్ఓ ఆఫీస్కి కాల్ చేయాలనుకుంటే 08
7722642117కి కాల్ చేయొచ్చు. ఇవన్నీ కూడా సేవా సదన్ నెంబర్స్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు స్వామివారికి సంబంధించి సేవకు చేసుకునేటప్పుడు ఏమైనా డౌట్లు ఉంటే, మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా వాళ్ళు మిమ్మల్ని తప్పకుండా గైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా నేను కొన్ని మీకు బాగా అవసరమైనవైతే చెప్పడం జరిగింది. సో ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. నా వంతు ప్రయత్నంగా మీ అందరికీ కూడా సమాధానం చెప్తానండి. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.